హాయ్ ఫ్రెండ్స్. హలో అండి. నమస్తే. నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? రియల్లీ వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్. రియల్లీ రాకింగ్ చెప్పాలంటే. రైట్. నాకు తెలిసిన ఒక అబ్బాయి అండి. రెగ్యులర్‌గా నేను చాయ్ తాగడానికి వెళ్తూ ఉంటాను. ఓకే. మన ప్రొడక్టు కేవలం రూ. 21 అండి. రూ. 21 రైట్. యాస్ దిస్ మంత్ వి హావ్ చేంజ్డ్ కంప్లీట్‌లీ ద మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్. అంటే ఒక కామన్ వ్యక్తి రోజుకి ఒక రూ. 20 పెడితే, 20, రూ. 21 పెడితే ఆరోగ్యవంతంగా ఉండాలి. అలాంటిది మనం అందియాలి ప్రతి ఒక్కరికి అనేటువంటి మంచి సదుద్దేశంతో ఒక చిన్నపాటి ప్రోగ్రామ్ ఉంది. 3 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నాకు రెగ్యులర్‌గా మన తమ్ముడు చాయ్ మాస్టర్ అనుకోండి. ఆయన రెగ్యులర్‌గా అబ్బాయి గ్రీన్ టీ ఇస్తుంటాడు. బూస్టు, హార్లిక్స్ అది ఇది ఓకే. సూపర్ ఫెంటాస్టిక్ రైట్. సో, నేను ఒక చిన్నపాటి ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. ఒక 3 డేస్ ప్రోగ్రామ్ నడిపిద్దాం అనేసి మన ప్రొడక్టు రూ. 20కి ఇవ్వడం జరిగిందండి. ఓకే. గ్రీన్ టీ అంటే ఏమవుతదండి? దే గోయింగ్ టు జస్ట్ లెమన్ టీ ఏమవుతదండి? జస్ట్ దే విల్ మిక్స్ అప్ విత్ సమ్ వాటర్, హాట్ వాటర్. ఆ విధంగా మన ప్రొడక్టు దాంట్లో మిక్స్ చేసి జస్ట్ హాట్ వాటర్‌లో ఇవ్వడం అనేది మన ఛాలెంజ్. ఓకే. సో, యూ డోంట్ నో రోజుకి దాదాపుగా 150 పీసెస్ అంటే లైక్ 150 సాషెట్స్ ఖాళీ అయిపోయాయి. ఆల్‌మోస్ట్ ఆస్‌పాస్ అరౌండ్ 500 మెంబర్స్ మన ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయడం జరిగింది. ఇది రూ. 20కి మనం పెట్టిన రేట్ అండి. సూపర్ రైట్. సో, దాని నుంచి నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే రూ. 20 అనేది నేను ఒక చిన్న ప్రమోషన్ చేయగలిగాను. యాక్చువల్‌గా ప్రొడక్ట్ రూ. 20 కాదండి. ఇట్ వాస్ కాస్టింగ్ 21 రైట్. అంటే ఒక ప్రమోషన్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇక్కడికొచ్చి చాయ్ దుకాణానికొచ్చి తాగి అనేది ఇట్ నీడ్స్ సమ్ అడ్వర్టైజ్‌మెంట్ రైట్. విచ్ ఐ హావ్ స్పెంట్. ఇప్పుడు పాంప్లెట్ కానీ, ఇంకోటి గాని ఖర్చు అవుతది. బట్ డైరెక్ట్‌గా ఆ ప్రొడక్ట్ ఏదైతే మన ప్రొడక్ట్ 14 ఇంగ్రీడియెంట్స్ హైయెస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఫార్ములా ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. దే ఫెల్ట్ దట్ 3 డేస్ తాగితే యూ గోట్ టు సీ ద రిజల్ట్ అని ఏదైతే ఒక చిన్నపాటి ఛాలెంజ్ నేను ఒకటి చేశానో, ప్రతి ఒక్కరొచ్చి అగైన్ అండ్ అగైన్ ఐ గాట్ సూపర్ ఫెంటాస్టిక్ క్వెరీస్ అండి. అంటే నేనేమంటున్నాను, మీ ఏరియాలో మీరు ప్లాన్ చేసుకోగలిగితే మై డియర్ ఫ్రెండ్స్ ఈ కమింగ్ 6 మంత్స్ టు 1 ఇయర్‌లో ఒక 1,00,00,000 మందికి రీచ్ కావాలనేది నా ఎజెండా. నా ఎజెండా కాదు. మా సార్ ఎజెండా. హి ఈస్ ఎ డాక్టర్, హాస్ సో మెనీ రికగ్నిషన్స్. అందుకోసం మనం ప్రొడక్ట్ ప్రైస్ డ్రాప్ చేసి ఒక కామన్ ఉన్న వ్యక్తికి కూడా ఈ ప్రొడక్ట్ అవైలబిలిటీ కావాలి. దీని బెనిఫిట్స్ కావాలి అనే మంచి సదుద్దేశం. తప్పులేదు. డబ్బు ఓకే బస్. డబ్బు కోసమే ప్రయత్నిస్తుంటే డబ్బు రాదండి. మనం ఒక ఎజెండాకి మనం స్విచ్ అయ్యి దానికోసం వర్క్ చేస్తే ఆబ్వియస్లీ యూ గోయింగ్ టు మేక్ మనీ డెఫినెట్‌లీ. మనీ విల్ కమ్ నో డౌట్. ఇట్స్ ఎ బై ప్రొడక్ట్ డెఫినెట్‌లీ. ఏమంటారు? నిజమా కాదా? రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే ప్లాన్ చేసుకోండి. వి ఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ డేస్. ప్రొడక్ట్ అబ్బా! మనకు అవసరం లేదండి. మనం 100 సంవత్సరాలు బతికేస్తాము. జస్ట్ టీలు, చాయలు. అరే! చాయ్‌కి పెడుతున్నావు ఆల్రెడీ రూ. 10, రూ. 15. వై డోంట్ యూ పుట్ ఇంట్లో సారీ ఇంట్లో చేసుకోవాలి అంటే హ్యాపీగా మన బాక్స్ ఒకటి కొనుక్కుంటారు. డైలీ యెస్ 1, 2 యూ కెన్ ఓకే. బట్ వాడే అంటే మనకు హెల్త్ ఛాలెంజెస్ ఎవరైతే డిజార్డర్స్‌లో ఉన్నవాళ్ళు సారీ మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ కేమ్ ఔట్. చల్లగుంది ఇక్కడ ప్లేసు. ఓకే. యాహ్! సో, ఆ విధంగా వాడుకోవడానికి ఛాలెంజెస్ ఏదైతే వాళ్ళు బయటకి రావడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఏంటి బీపీలు, షుగర్‌లు, కాళ్ళ నొప్పులు, మైగ్రేను, తర్వాత నిద్ర పట్టకపోవడం కావచ్చు. ఇంకేముంటాయండి రెగ్యులర్ లైఫ్‌లో కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అయి అరిగిపోతాయండి మన ప్రొడక్ట్ వాడుతూ ఉంటే రెగ్యులర్‌గా. తర్వాత ఇంకా ఏముంటాయి ఆకలి కాకపోవడం కావచ్చు. ఇన్‌కేస్ ఆకలి అయినా కూడా పీపుల్ తినలేరు. ఇంత తింటరు. అది డైజెషన్ కావాలి. అంటే ఫుడ్ మన బాడీకి న్యూట్రియంట్స్ కావచ్చు. యాక్చువల్లీ ఇందులో అద్భుతమైన బి12 ఉందండి. బి12 విటమిన్ చిన్న విషయం కాదు. ఎంతో మందికి బాడీకి అబ్సార్బ్ కావట్లేదు. మోర్ థాన్ 50% ఆఫ్ ఇండియన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బి12 డెఫిషియన్సీ. యూ నో థాట్. సో, ఇలా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. అది ఒక చాయ్ కప్పు లాగా మనం ట్రీట్ చేస్తున్నామంటే చిన్న విషయం కాదు. మార్కెట్‌కి మనం ఎంతో చేయాలి. ఎంతో చేస్తే తప్ప ఆ డెఫిషియన్సీ ఏదైతే ఉందో ఇందులో ఇట్ వాస్ విత్ మినరల్స్, విటమిన్స్, ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ అంటూ ఉంటారు. ఓకే. సో, అలాంటి ఎన్నో ఉన్నాయండి మన ప్రొడక్ట్‌లో. చిన్న విషయం కాదు. 14 ఎక్స్ట్రాక్ట్స్.
పవర్‌ఫుల్ ఎక్స్‌ట్రాక్ట్స్ విచ్ ఈస్ యాక్టింగ్ లైక్ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌కి సంబంధించినటువంటి అద్భుతమైన ఫార్ములా అండి మనకి. ఒక చాయ్ కప్పుకి సంబంధించింది. ఒక మంచి హోటల్‌లోకెళ్ళి చాయ్ తాగితే రూ. 30, 40, 50 చేస్తారు. బట్ అదేమన్నా మన బాడీకి ఏమైనా అవుతదా అండి? మంచి హోటల్‌కెళ్ళి మనం ఫుడ్ తిన్నాం. ఏమవుతది? మహా అంటే ఆకలి తీరుతది. ఆకలి తీరడం వేరు. మన బాడీకి కావాల్సిన సమతుల్యమైన న్యూట్రియంట్‌ని బాడీ అబ్సార్బ్ చేసే విధంగా ఇవ్వడం వేరండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మన ప్రొడక్ట్ అద్భుతంగా మాస్టర్ సెన్స్‌కి సపోర్ట్ చేస్తుంది. మన కాన్సెప్ట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ హియర్. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది ఇప్పటిదాకా మన మార్కెట్‌లో ఎన్నో కంపెనీలున్నాయండి. అన్నీ కూడా దే ఆఫ్‌కోర్స్ వాళ్ళ ప్రొడక్టు న్యూట్రిషన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, లైక్ ఎన్నో రకాలుగా సప్లై చేస్తుండొచ్చు. బట్ మన ప్రొడక్ట్ ఇమ్మీడియేట్‌గా మన బ్లడ్‌లోకి అబ్జర్వ్ అయిపోతుంది. పనితనం స్టార్ట్ చేస్తుందండి. ఓకే. కంటి చూపు తక్కువుంటే ఇమ్మీడియేట్‌గా ఒక 3, 4 డేస్ వాడితే కంటి చూపు సెట్ అయిపోతుంది. యెస్. నొప్పులు వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. యెస్. ఇంకా ఆయాసం, విపరీతమైన ఆయాసం వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. బాడీలో అటువంటి స్వెల్లింగ్స్ యెస్. వాపులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. వాట్ నాట్ ఒకటా రెండా? యెస్. డయాబెటిస్ పేషెంట్స్ కొంతమందున్నారండి. నేను చాలా మందికిచ్చాను. అంటే నేను చాలా అంటే మనమేమో వందల కన్నా గాదు. డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకోకపోతే దే ఆర్ నాట్ లైక్ వాళ్ళకి చక్కరొచ్చి అంటే కళ్ళు తిరుగుతాయి. ఇంకేవేవో వస్తాయి. అలాంటి డయాబెటిస్ ఉన్న వ్యక్తి ఒక 2 ఇడ్లీలు తిని, అరే యార్! పొద్దున 2 ఇడ్లీలు తిని ఈవెన్ 4-5 ఈవినింగ్ అవుతున్నా గూడా నేనింకా వర్క్ చేస్తున్నాను. స్టిల్ ఐ వాస్ బీయింగ్ అంత యాక్టివ్, సూపర్ యాక్టివ్‌గా ఉన్నాను అంటే చిన్న విషయం కాదు. యెస్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. నిజంగా ర్యాపిడోలో యెస్, ఒక చిన్న విషయం చెప్పాలంటే ర్యాపిడోలో నేను యాక్చువల్‌గా లైక్ హైదరాబాద్ నుంచి అనంతపూర్ రీచ్ అయ్యానండి. ర్యాపిడో బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకొని అతను ఐ డోంట్ నో హిమ్ అడిగాడు లైక్ జర్నీలో లైక్ ఇక్కడి నుంచి హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ ఉంటదండి. 10 మినిట్స్‌లో అరె! నాకు రోజు ఇన్ని రైడ్‌లు కొట్టి ఫుల్లు పెయిన్స్. ఆ డాక్టర్ దగ్గరికి పోతే ఆడు ఎంత చార్జ్ చేస్తాడో తెలీదు. ఆ టెస్టింగ్‌లకి దానికి దీనికి ఇంకోటి అని చెప్పాడు. అరే! నేను హెల్త్ అంటే మీరేమన్నా డాక్టరా ఏంటి అంటే నేను డాక్టర్ కాదు. ఐ వాస్ జస్ట్ కొన్ని హెల్త్ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తుంటానబ్బా! నువ్వేమైనా ట్రై చేయాలనుకుంటే చెయ్యి అని చెప్పారు. ఎంత అంటే రూ. 2,300 ఒక బాక్స్ పడతది. ఒక్క సాషెట్ రూ. 75 పడతది బాస్. బట్ ఒక 2, 3 రోజులకే రిజల్ట్ అనిపిస్తది. నో డౌట్. అంత ఎఫిషియెంట్‌గా ఉంటదండి మనది. ట్రై చెయ్యి ఒక బాక్స్ అన్నా. మనోడేం జెప్పాడు, "అన్న నేను ఇంత సార్ నేనింత పెట్టుకోలేను. ఒక వారం రోజులన్నావు గదా!" అబ్బో! నేనేమన్నా వారం రోజులంటే, అరే! నేనేమన్నా ఏదో ఔట్ ఆఫ్ ఎంథూసియాజం చెప్పానా అనిపిచ్చింది. సరే అనేసి నేను ఇంటి దగ్గర అవ్వడం జరిగింది. అయితే నేను ఒక 7 రోజులు వాడొచ్చా అన్నారు. రైట్ బ్రదర్. ఓకే. యూ క్యారీ ఆన్ అనేసి జస్ట్ హౌస్‌కెళ్ళాక నేనొక 7 సాషెట్లు తీసిచ్చాను. ఒక్కొక్కటి రూ. 75 ఇంటూ 7 అంటే రూ. 520 నాకు ఫోన్‌పే చేశాడు. తీసుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో లేదో, సరే ఏదో అమ్మేసాము, ఏదో అయిపోయిందిలే. అది సంథింగ్ మనకు అవసరం లేని సినిమా అంటే ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేసి, "సార్ చాలా బాగుంది. 1 వీక్ వాడాను. నిజంగా ఆయాసం లేదు. ఆ స్ట్రెంత్ మామూలుగా లేదు." బిజ్ ఆయన చెప్పిన విషయం ఆ బ్రదర్ ఎవరైతే చెప్పారో రియల్లీ ఐ వాస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. నాకు ఇంకొక 2 బాక్సులు గావాలి. ఎంతవుతది అంటే, ఏముందబ్బా రూ. 4,600 అవుతది అనన్నాడు. రైట్. సో, ఇక్కడ ఏం జరిగిందంటే, లాస్ట్ మంత్ జరిగిందది. మనం ఈ మంత్ ప్రోగ్రామ్ చేంజ్ అయిపోయింది మనది. రైట్. అద్భుతంగా ఉంది. ప్రోగ్రామ్ చేంజ్ ఏంటి? అరె! 1,00,00,000 మందికి రీచ్ గావాలి. 1,00,000 మంది, 1,00,00,000 మందికి రీచ్ కావాలంటే, ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. మరి ఆయనేమో పెట్టుకోలేకపోతున్నారు. లైక్ అంటే, ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ద థింగ్స్ అంటే, ప్రతి నెల వాడుకోవాలి. బాడీకి కావాల్సిందే కదా! నేను 2 నెలలు వాడాను కష్టంగా. కష్టంగా అన్నట్టు. అది కాదు బాస్. రోజు కావాల్సిందే గదా! ఇప్పుడు 14 రకాల ఫ్రూట్స్ మనం తినగలమా రోజు? సింపుల్‌గా. అంటే ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ ఈస్ ఓకే. దాన్ని ఎక్స్ట్రాక్ట్స్ తీసుకుంటున్నామండి సింపుల్‌గా చెప్పాలంటే. మనం పసుపు ఎందుకు తినాలి? అరే! పసుపు తీసుకుంటే క్యాన్సర్ రాదు అంటుంటారు. కానీ 200 గ్రాములు పసుపు తీసుకుంటే దాంట్లో మహా అంటే 2% అంటే కుర్కుమిన్ అంటాం. ఆ కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ మన బాడీకి వస్తే క్యాన్సర్ లాంటి రోగాల నుంచి బయటపడతాం. రైట్? సో, ఇక్కడ గమనించండి. క్యాన్సర్ అనేది పక్కన పెట్టండి. కానీ ఇంత అద్భుతమైన హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఎక్స్‌ట్రాక్ట్స్ మనం తీసుకుంటున్నామండి. చిన్న విషయం గాదు డైలీ. సో, ఇలాంటిది రోజుకి 1, 2 జస్ట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని యూ కెన్ హావ్ దట్ అండ్ యూ కెన్ బి వెరీ మచ్ ఎనర్జైజ్ మామూలుగా ఉండదు. హై పిచ్‌లో ఉంటది. సెల్ విల్ బి వెరీ హైడ్రేటెడ్. మనకి
ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా మనం రెగ్యులర్‌గా వాడుకోగలిగితే దాని నుంచి బయటపడే చిన్న చిన్న రుగ్మతలండి. చిన్న చిన్నవి అవి నథింగ్ అది. ఇది యూజ్ చేస్తే చాలా ఫాస్ట్‌గా రిజల్ట్స్ అనేవి మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఐ హావ్ బీన్ సపరేట్ టు మెనీ పీపుల్. ఎంతో అద్భుతమైన టెస్టిమోనీస్ ఉన్నాయి. అరే! వచ్చి చెప్పండ్రా బయ్ ప్రొడక్ట్ గురించి అంటే ఆళ్ళు సిగ్గుపడిపోతున్నారు. సిగ్గు. ఇంకా మనం ఏం మాట్లాడలేము. బట్ నేను చెప్తున్నాను కదా! ఇ ఇది త్రో అవే ప్రైజ్. ఇట్స్ నథింగ్ రైట్. సో, ఒక 3 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సూపర్ ఫెంటాస్టిక్ రైట్. సో, ఇలాంటి అంటే అందరూ చేయాలని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు వాడుకోవడం ద్వారా ఎంత మంచిగా హెల్త్ అనేది మనము ప్రొటెక్ట్ చేసుకోగలము ఇప్పుడున్నటువంటి సమాజంలో అనేది ఇట్స్ ఐ మీన్ జస్ట్ టెల్లింగ్ అబౌట్ ఫీడ్‌బ్యాక్ రైట్. సో, మై డియర్ ఫ్రెండ్స్ ప్రొడక్టు చాలా అద్భుతంగా ఉంది. ఎనకని చేసే అవసరం లేదు. ఇట్స్ త్రో అవే ప్రైజ్ ఏమంటారు? సో, ప్లాన్ చేసుకోండి. టీమ్‌ని బిల్డ్ చేయండి. ఒక మంచి ఆదాయం సంపాదిస్తారు. ఇది ఒక్క రోజులో పోయే ప్రొడక్ట్ కదండీ! ఇట్స్ ఎ లైఫ్. అలా ఎళ్తూ ఉంటది. దీని మీద డబ్బులు సంపాదించాలంటే వి హావ్ ఎక్సలెంట్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. ఈ ఎక్సలెంట్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఒక్కొక్కరు అట్‌లీస్ట్ ఒక 6 నెలలు, సంవత్సరం వర్క్ చేస్తే ఒక్కొక్కరికి 1,00,00,000, 2,00,00,000 రావడం పెద్ద విషయమే గాదు. రోడ్డు మీద పెట్టి అలా అమ్మేయొచ్చు. అలాంటి అద్భుతమైన అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా డోంట్ మైండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక చిన్న విషయం చెప్తాను. డోంట్ బి ఎనీ లైక్ నెగెటివ్ అబౌట్ థట్. వెళ్లి ఒక క్వార్టర్ కొన్నాడంటే వాడికి కిక్ ఎక్కాలి. అవునా గదా! వాట్ యూ సే? అంటే ఎందుకు కొంటాడు క్వార్టరు? వాడికి పిచ్చి లేసా? వాడికి ఒక కిక్ ఎక్కాలని కొంటున్నాడు. యెస్. నేను ఐయామ్ నాట్ ఎంకరేజింగ్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్. లీవ్ విత్ దట్. ఓకే. ఇక్కడికొస్తే ఒక సాషెట్ వాడంటే వాడికి ఏం రావాలి? ఎనర్జీ కావాలి. బాడీకి ఇంకా మోర్ అండ్ మోర్ థింగ్స్ సప్లై కావాలి. ఓకే. హి కెన్ ఫీల్ ఇట్ ఫ్రమ్ డే 1, డే 2, డే 3తో వాడికి అర్థమైపోతది. హి కెన్ ఫీల్ దట్ డెఫినైట్‌లీ. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ మనం మార్కెట్‌లోకి తీసుకెళ్తున్నాం బాస్. ఇది ఏదో అడ్వర్టైజ్‌మెంట్ చేయడము, ఇంపోర్ట్ చేయడము, నీకిలా తగ్గుతాయి. ప్రపంచం మొత్తం నేను చెప్తున్నాను బాస్. క్యాన్సర్‌లు ఇంకోటి అన్నిటికి ట్రీట్ చేయబడతాయి అంటారు గానీ, క్యూర్ చేయబడతాయని ఎక్కడైనా జెప్పారా? ఎవడన్నా ఒక స్టెప్ ముందుకేసి? మై డియర్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎవ్వడు గూడా ట్రీటే చేస్తాడు గానీ క్యూర్ చేయడు. రైట్? యామ్ ఐ రైట్ ఆర్ నాట్? ఇక్కడ గూడా మన బాడీలో ఉన్నటువంటి ఎటువంటి రుగ్మతలున్నా గూడా ఈ ప్రొడక్ట్ వాడుకోవడంలో మనకు మనమే ట్రీట్ చేసుకోగలము. క్యూర్ ఈజ్ డిఫరెంట్. ఎవడన్నా క్యూర్ చేస్తాడంటే వాడిని రోడ్డు మీద పెట్టేసి ఆడి మీద ఇట్స్ నాట్ థట్ మచ్ రైట్. ట్రీట్ అండ్ క్యూర్ బోత్ ఆర్ డిఫరెంట్ హియర్ రైట్. వాట్ యూ సే? ట్రీట్‌కి, క్యూర్‌కి చాలా తేడా ఉందండి. మనము ఇంట్లో జస్ట్ ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా వి కెన్ కమ్ ఔట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ద డిజార్డర్స్ ఇన్ యువర్ బాడీ. స్లోగా యెస్. అందరూ కూడా ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే, యెస్ నేను ఒక రూ. 20,00,00,000 పెట్టుకున్నాను బాస్. 3 రోజులు వాడితే అయిపోతదా అంట. మరి స్వామి మనమేమన్నా దేవుళ్ళా చెప్పు. నీ బాడీ 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది. 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి అలాంటిది 1 వీక్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే ఆ నోట్లో అమృతం పోయాలి మనం అంతే తీసుకొచ్చి. అమృతం అనే సబ్జెక్ట్ ఉంది కదా! మన దీంట్లో వేదాస్‌లో. ఆ అమృతాన్ని మనం తీసుకొచ్చి పోస్తే తప్ప ఏం బాస్ ఇది. డోంట్ ఎక్స్‌పెక్ట్ బియాండ్ థింగ్స్ రైట్. ఇది వాడుకోవడం ద్వారా హెల్తీగా ఉంటావా లేదా? ఒక చాయ్ తాగుతావు రూ. 20 పెట్టి మార్కెట్‌కెళ్ళి. ఆ చాయ్ నీకేమైనా హెల్ప్ చేస్తదా? నో. పోనీ అదేమన్నా ట్రీట్ చేస్తదా? నువ్వు గ్రీన్ టీ తాగావు. ఆఫ్‌కోర్స్ ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నది. ఎందుకు వాడుతున్నావు అంటే టు గెట్ సమ్ హెల్త్ రైట్. ఒక మంచి హెల్తీగా ఉండాలని నువ్వు గ్రీన్ టీ ప్రిఫర్ చేసావు. ఇంకా అరే యార్! వి ఆర్ విత్ 14 ఇంగ్రీడియెంట్స్ అండ్ కాబోయే టైంలో ఇంకొంచెం ఫార్ములా రిఫైన్ అవుతుంది. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఇంకా వి కెన్ ఎక్స్‌పెక్ట్ మోర్ అండ్ మోర్ విత్ ద ఫార్ములా. ఎందుకంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. మన ఎవరైతే రీసెర్చ్ డిపార్ట్మెంట్ వెన్ the person who is behind the formula is a surgeon, allopathy surgeon. We can say that. And I don't want to expose the profile of him. Okay. అది అలా పక్కన పెడదాం. సీ ద బెనిఫిట్స్. ఎంత అద్భుతంగా ఎంతమంది టెస్టిమోనియల్స్ ఉన్నాయంటే, ఇక వాళ్ళకి ఈ వచ్చే చిన్నదానికి నేను మరి ఉల్టా రూ. 1000 ఇచ్చి వాళ్ళతో టెస్టిమోనియల్ తీసుకోవాలి. అట్లుంది. నాకేం అవసరం బాస్. ప్రొడక్ట్ ఈస్ ఎక్సలెంట్. అది వాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన హెల్త్ ప్రోగ్రెస్ అనేది పొందుతారు. అండ్ సూపర్ ఫెంటాస్టిక్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే చాయ్ దుకాన్ వర్కౌట్ అయింది. గుర్తుపెట్టుకో. వన్స్ ఐ యామ్ టెల్లింగ్ యూ థట్. చిన్న విషయం కాదు. ఎందుకంటే త్రో అవే ప్రైజ్ అండి ఇది. నేను ఒకరికి చెప్పాను. ఎంత బాస్ ఇది? అరే రూ. 5,100 ఉంది ఏంటి అని అన్నారు ఒక వ్యక్తి. యెస్ సార్. నేను జస్ట్ ఒక 5 మినిట్స్ హార్డ్‌లీ 5-10 మినిట్స్‌లో నేను కంప్లీట్ చేశాను వాట్ ఈస్ వాట్ అనేది.
అరే! రూ. 5,100 అంటే అన్నాను. సార్ ఇట్స్ కాస్టింగ్ జస్ట్ రూ. 630 అండి. ప్లాన్ ఇట్. ఇదేం పెద్ద అమౌంట్ ఏం గాదు. యెస్ ఇమ్మీడియేట్‌గా రైట్ ఓకే. నేను చెప్పిన దానికి ఐ డోంట్ నో దట్ చాలా అద్భుతంగా అంటే నువ్వు చెప్పే విధానంలో మాస్టర్ సెల్స్ కరెక్ట్ అవుతాయి. మాస్టర్ సెల్స్ కరెక్ట్ అవుతాయి అంటున్నావు. బట్ ఐ డోంట్ వాంట్ టు సే నో. ఇంత చెప్పిన బెనిఫిట్స్‌కి నాకు నో అనే పరిస్థితి నా దగ్గరలో డబ్బులున్నాయి నేను ఇచ్చేసాను. ఐ నీడ్ వన్ ప్రొడక్ట్ తీసేసుకున్నారు. అబ్బా! ఏం సార్? వాట్ ఇస్ దట్? రైట్. ఒక 1,00,00,000 మందికి రీచ్ కావాలనేది ఎజెండా. ఏంటి మనం నేనొక్కడే 1,00,00,000 మందికి అమ్మగలనా? యాస్ ఎ టీమ్ వీఆర్ గోయింగ్ టు మేక్ మోర్ అండ్ మోర్ సప్లై టు ద పీపుల్. ఓకే. అండ్ ఇంకొక విషయం చెప్తాను. ఓకే. మా ఫాదర్‌కి జరిగిన విషయం. అంటే ఇట్స్ బీన్ 2 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మా ఫాదరు ఎళ్ళిపోయారండి. ఐ మీన్ హిస్ ఎక్స్‌పైరీ అయిపోయింది. ఆ! ఓకే. సరదాగా అట్లా అందరూ ఫ్యామిలీ కలుపుగోలుగా హ్యాపీగా నవ్వుతూ అలా ఉంటూ సడెన్‌గా స్ట్రోక్. అది చెందిన ఒక, ఒక 10 డేస్‌లో హాస్పిటల్‌లో జాయిన్ చేసాం. అక్కడి నుంచి సవేరా. ఆ కిమ్స్ నుంచి ఇంగ గాదనేసి తర్వాత స్టార్ హాస్పిటల్స్. మరి దానికి ముందు ఒక కంపెనీ ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ అండి. 1 ఇయర్ పాటు వాడారు. అదేమన్నా కరెక్ట్ చేసిందా? న్యూట్రిషన్స్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ దాని కంపెనీ పేరు బర్బా లైఫ్. యూ నేమ్ ఇట్. బర్బా లైఫ్ అంటే దాని పేరు చెప్పదలుచుకోలేదు. సింపుల్‌గా వెయిట్ లాస్ తొక్క తోలు చెప్తూ ఉంటారు. అదేమన్నా కరెక్ట్ చేసిందా? అరె! అప్పటికి నాకు బుర్ర తిరిగిపోయింది. అరె! మనిషికి ఏం కావాలి? ఇప్పుడు వెనెవర్ మై ఫాదర్ పాస్డ్ అవే అంటే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ మనిషిని ఆపలేదు బాస్. ఇంతింత దొడ్డు ఆల్‌మోస్ట్ ఒక 85,000 రూపీస్ నేనే నా అమౌంట్ నేను కొట్టాను. అరే! ముచ్చట పడుతున్నాడు మా ఫాదర్. ఇట్స్ హెల్త్ కోసము ఆయనేదో తపన పడుతున్నాడు. ఇయన్నీ చూసాం కదా! ఆల్రెడీ మేము. నేను 2010 సారీ 2006, 7 నుంచి నేను ఆల్రెడీ సప్లిమెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్‌లో నేను ఉన్నానండి. ఓకే. సరే ఊరొచ్చింది. చిన్న ఊరు మాది. చేస్తున్నారు మంచిదే గదా! అని నా అమౌంట్ నేను పే చేశాను. "కొట్రా ఇది" అంటే నేను పే చేశాను. వచ్చినాయి బాక్సులొచ్చినియి వాడారు. ఏమైంది? ఆయనకేమన్నా హార్ట్ ప్రాబ్లమ్‌కి సంబంధించింది విషయంలో ఏమైనా కరెక్షన్ జరిగిందా? నథింగ్ బాస్. యెస్ నథింగ్. అంటే న్యూట్రిషన్ సరిపోవట్లేదు. బాడీలో ఏదైతే మాస్టర్ సెల్స్ అన్నామో, మాస్టర్ సెల్స్ కరెక్ట్ కానిదే హార్టు, లంగ్స్, లివరు, తొక్క ఎవ్రీథింగ్ రియల్లీ అక్కడ కాకపోతే ఏమైతది? మనిషిని ఎవరు ఆదుకోలేరు. ద రైట్ పాయింట్ ఐ వాస్ స్పీకింగ్ అబౌట్ థట్. ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనము కరెక్ట్ చేయాలి. యెస్! ఇది కదా మనకు కావాల్సింది అనిపిచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్ చూడండి. మాస్టర్ సెన్స్‌ని కరెక్ట్ చేయకుండా న్యూట్రిషన్ తీసుకో, వెయిట్ లాసు, వెయిట్ గెయిను, తొక్క, తోలు అబ్బో! ఎన్ని జరిగినా గూడా అరే! మనిషి నిలబడలేడు అనేది నేను పర్సనల్‌గా దగ్గరగా చూసా గదా! ఎన్ని టాబ్లెట్‌లు ఏం పని చేసాయవన్నీ? డే టు డే లైఫ్‌లో జస్ట్ ఒక రూ. 21 పెట్టుకుంటే, మనము మన మాస్టర్సెస్ కరెక్ట్ చేసి కళ్ళ ముందండి 1 వీక్‌లో, 10 డేస్‌లో, 15 డేస్‌లో అంటే మనకి తెలియని ఏవో ఉంటాయి బాడీలో అవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవడం రెగ్యులర్‌గా వాడితే ఏది రోజు చాయ్ తాగుతారు గదా! దాని ప్రైజే గదా! ఇది మనం ఇస్తుంది. ఏమన్నా పైకెళ్తున్నామా? లేదే. బాస్ బిజినెస్‌లో గూడా ఒక రొట్టె ముక్క ప్రొడక్ట్ అంటారు దాన్ని. ఆ! ఓకే. క్వాలిటీ తక్కువున్న ప్రొడక్టు అమ్మేసి ఎక్కువ డబ్బు పెట్టి ఎక్కువ డబ్బులు చేసి సంపాదించేవాళ్ళు చాలా మందున్నారు. ద బెస్ట్ క్వాలిటీ విత్ నామినల్ సినిమా చూపిచ్చి అమ్మే కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. బట్ ఎప్పుడు గూడా అవి ఎప్పుడు అట్లే ఉంటాయి గానీ ఎల్లవెల్లలా అది గాదు గదా! క్వాలిటీ లేకుండా హై ప్రైస్ బెట్టి ఏదో మార్జిన్ దండేసుకుంటే అవి ఎక్కువ రోజులు కాలంలో లేవు. ఎక్కువ రోజులు నడిపించిన సినిమాలైతే లేవు. సో, నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్ వి హావ్ వెరీ బెస్ట్ క్వాలిటీ విత్ నామినల్ మార్జిన్ అండ్ సప్లై టు ద మార్కెట్ అండ్ మన డిస్ట్రిబ్యూటర్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 6 నెలలు, 1 ఇయర్ వర్క్ చేశారంటే వాళ్ళు కనీసం 1,00,00,000, 2,00,00,000 సంపాదించుకునేటువంటి ఆపర్చునిటీ ఇక్కడ ఉంది మై డియర్ ఫ్రెండ్. చిన్న విషయం అయితే కాదు. ఓకే. సో, మన టార్గెట్ మినిమమ్ 1,00,00,000 మంది 6 మంత్స్ టు 1 ఇయర్‌లో. ఈస్ ఇట్ పాసిబుల్? ప్రతి ఒక్కరు చేయి కలిపితే అవుతది. ఓకే. సో, అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. సిగ్గుపడిపోతారు. ఏం చేయలేం మనం దానికి. ఓకే. నాట్ ఎ ఓకే. ఆఫ్‌కోర్స్ అట్‌లీస్ట్ వాళ్ళ రిజల్ట్స్ షేర్ చేస్తున్నారు. అది మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే వెరీ వండర్‌ఫుల్ థింగ్. ఓకే. రాబోయే టైంలో
ఒక 1,00,00,000 మందికి మన ప్రొడక్ట్ ఎళ్ళబోతుంది. గుర్తుపెట్టుకోండి. చిన్న విషయం గాదు. విత్ నామినల్ ప్రైస్‌లోనే. ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండాలి. మా ఫాదరు సినిమాని ఎందుకు చెప్పానంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్. వి నీడ్ టు కరెక్ట్ ద మాస్టర్సెస్. ఆ మాస్టర్సెస్‌ని కరెక్ట్ చేసుకోగలిగితే మన బాడీ పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తది. ఏంటి మరి? ఏమంటారు? సూపర్ గదా! యెస్. దానికోసమే నేను చాలా వేచి చూస్తున్నాను. ఖచ్చితంగా ఈ టార్గెట్ అనేది ఒక 1 ఇయర్‌లో కంప్లీట్ అవుతది. అంతవరకు మన దగ్గర ఎంత మెంబర్స్ ఉన్నారు? ఎన్ని కరోడ్‌పతిలు అవుతారు అనేది నేను చూస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. బై బై. గుడ్ నైట్.